తెచ్చి గీ పెట్టినా నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నువ్వు తీసుకోలే, నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తాను, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతాను, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తాను, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తాను, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు, అవ్వా తాతల కడుపు నిండదు. ఆ అవ్వా తాతలను, మహిళలను, రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు. నువ్వు ఎవరిని ఇచ్చిపెట్టినావు? పేదలకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం. ఉద్యోగులకు ఇస్తాన డిఏలు ఇచ్చినావా? రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా? అందరినీ మోసం చేసినావు. తప్పకుండా ప్రాయచిత్తం తప్పదు, నీకు గుణపాఠం తప్పదు. ఎందుకు ఓడి